ప్రియ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఏంటి కొంచెం మార్నింగ్లా ఉంది, కొంచెం చీకటి ఉంది అనుకుంటారా? ఇప్పుడైతే నేను డాడీ అయితే షూట్కి వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టాను కదా అప్పుడు, కాకపోతే కొంచెం ఈ బ్లాగ్ ఎడిట్ చేసి కొంచెం అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది అనుకుంటున్నా. కొంచెం కాదులే, చాలా లేట్ అయింది. ఇప్పుడైతే మేము షూట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా డ్రైవర్ అన్న వచ్చేసి పికప్ చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ షూట్ లొకేషన్ అంటే ఆర్ఎఫ్సి అంటే రామోజీ ఫిలిం సిటీ. మాకు తెలుసులేమ్మా, నువ్వు అంతా ఫుల్ నేమ్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అంటారా గైస్? ఎందుకంటే నాకు కూడా షార్ట్ కట్స్ అర్థం కావు కాబట్టి ఆర్ఎఫ్సి అంటే అట్లా నన్ను కొంతమంది అడిగిరు, కామెంట్ చేసిరు షార్ట్ పెట్టినప్పుడు, అందుకని నేను ఫుల్గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే మేము ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మేము వెళ్ళేటప్పటికి 6:30 అయింది. సో మీరే అర్థం చేసుకోండి. ఇంకా లోపల ఆర్ఎఫ్సిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలి. బట్ సెట్స్ వాస్ ఆసమ్ గైస్, సీరియస్లీ నిజంగా రియల్ లాగే చాలా బాగున్నాయి అనమాట. ఐ లవ్ ఇట్. ఇంతకు ముందు కూడా వెళ్ళినా కానీ అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. ఈసారి మాత్రం లోపలికి వెళ్ళాం కాబట్టి మంచిగా అబ్జర్వ్ చేశాను. చాలా బాగున్నాయి తెలుసా. మీరు కూడా ఆర్ఎఫ్సీలోకి వెళ్ళుంటే కామెంట్ చేయండి. అండ్ ఎలా అనిపించింది మీకు ఆ ప్లేసెస్ కానీ ఆ సెట్స్ కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మనకు ఆర్ఎఫ్సీలో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న షాప్ లాగా ఉంటుంది. అక్కడైతే నేను పల్పి ఆరెంజ్ తీసుకుని అయితే వెళ్ళాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయింది కదా సీరియస్గా, బట్ తీసుకున్నాను నేను. ఆ క్లిప్ అయితే క్యాప్చర్ చేశాను, బట్ మిస్ అయింది. అది కొన్ని సీన్స్ మిస్ అయినాయి, లైక్ షూట్ సీన్స్ కానీ అవన్నీ మిస్ అయినాయి. బ్యాక్ ఇన్ టు బ్లాగ్. మేము షూట్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఈ షూట్ లొకేషన్ వచ్చేసి స్కూల్ టైప్ అనమాట, స్కూల్ సీన్స్ కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడైతే స్కూల్ లొకేషన్లో ఉన్నాం అనమాట. చాలా బాగుంది స్కూల్ అయితే. పెద్దగా ఉంది, గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. మంచిగా మనం గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. నేను డాడీ అయితే ఇప్పుడు వచ్చేసినాం. ఇప్పుడు 10 అయితే ఎగ్జాక్ట్లీ 6:30 అవుతుంది. ఇంకా మనం ఫాస్ట్గా మనం మేకప్ డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత షూట్ డైరెక్ట్. ఈరోజు మనం తడవబోతున్నాం మిగులు, ఎందుకో మీకే తెలుస్తుంది, ఆగండి. ఇప్పుడు నేను డాడీ అయితే ఇక్కడ బెంచ్ పైన కూర్చున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా మేకప్ మ్యాన్స్ అయితే రాలేదు. కానీ మార్నింగ్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి స్కై చూడండి ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంత లొల్లిలో కూడా లొల్లి ఎందుకంటారో అవన్నీ సెట్ చేయాలి కదా గురువు, అందుకని. ఈలోపు మన మేకప్ మ్యాన్స్ అయితే వచ్చేసారు. నాకైతే కొంచెం డల్ మేకప్ అనమాట. నా ఫేస్ చూడలేకపోవచ్చు, నా ఫేస్ నేనే చూడలేకపోయాను. బట్ తప్పదు, ఎందుకంటే మన ప్యాషన్ ప్రొఫెషన్ అది కాబట్టి. మీకు ఎలా అనిపించిందో అండ్ అన్ని క్యారెక్టర్స్ చేయాలి. సో ఇదైతే చాలా కొంచెం డార్క్ అండ్ డల్గా ఉంటుంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ గైస్ నాకైతే కాజల్ పడదు. కాజల్ ఎట్లా అంటే కాజల్ పెట్టంగానే ఫస్ట్ ఐస్ లైన్ ఏదో ఏడుస్తున్నట్టు అంతా వచ్చేస్తుంది. అయినా కానీ కొంచెం మేనేజ్ చేయొచ్చు. బాగుందా? ఇంతకీ నాకు కాజల్ బాగుందా? ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. మన షూట్ లొకేషన్లో ఎంత హడావిడిగా ఉందో చూపిస్తాను, ఆగండి. 1 సెకండ్. బ్యాక్ కెమెరా ఓపెన్ కావట్లేదు ఏంటి? అయ్యో, ఓ సూర్యదేవుడా, ఏంటి స్వామి నా కళ్ళల్లోకి ఆ లైటింగ్ మొత్తం వేయాలా? చూడండి, అసలు కెమెరాలోకి అసలు చూడలేకపోతున్నాను. ఎంత లైటింగ్ వస్తుందంటే మెల్లమెల్లగా 7 o'clock అవ్వగానే చూడండి, అసలు కెమెరాలోనే అంత కనిపిస్తుంది. అంటే ఇంక డైరెక్ట్ వచ్చి నా ఐస్లో పడుతుంది. కరెక్ట్ ఫోకస్ కూడా చేయలేకపోతుంది, అంత లైటింగ్ వస్తుంది. అసలు ఏ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాను నేను ఒక థింగ్ మేకప్ ఆర్టిస్ట్ గురించి కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే మన మేకప్ ఆర్టిస్ట్ ఎట్లా అంటే, మనము ఒక్క మేకప్ చేయాలంటే అవర్స్ తీసుకుంటాం కదా. బట్ వీళ్ళు ఎంత కష్టమైన మేకప్ అయినా, ఎంత కష్టమైన హెయిర్ స్టైల్ అయినా జస్ట్ 5 to 10 minutesలో వేసేస్తారు. అంత ట్రైనింగ్ తీసుకుంటారు, అంత డెడికేషన్ అంటే వర్క్ అంటే. నిజంగా ఆ హెయిర్ స్టైలిస్ట్ కూడా ఎంత కష్టమైన హెయిర్ స్టైల్ అన్నా కానీ ఈజీగా 5 to 10 minutesలో వేసేస్తారు. నా హెయిర్ స్టైల్ అయితే మీకు తెలుసు, ఎందుకంటే స్కూల్ కాబట్టి. అండ్ మీరు చాలా బ్లాగ్స్ అండ్ షార్ట్స్లో కూడా చూస్తారు, మాకు అలవాటే ఉంటుంది. ఈలోపు అయితే ఫాస్ట్గా వాళ్ళైతే నాకు నెయిల్ పాలిష్ ఉంది ప్రీవియస్ షూట్ది, అదైతే రిమూవ్ చేసేసి ఇంకా వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత మా యాక్టర్కి ఇద్దరికి ఒకే బెంచ్ అనమాట మాది. సో మేమిద్దరం మెయిన్ లీడ్స్, అందుకని మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వెళ్ళి షూట్ లొకేషన్. ఇప్పుడు తడవబోతున్నాం ఎందుకు, మీకే లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ అప్పుడే తెలుస్తుంది మీకు. ఇప్పుడైతే నేనేం తింటాను తెలుసా? ఫస్ట్ షూట్ లొకేషన్ అయితే నేను తినకుండానే ఉంటాను. 1 ఇడ్లీ అంతే, 1 ఇడ్లీ తింది, అది కూడా చాలా కష్టంగా తింటాను అనమాట. ఇంకా జ్యూసెస్ అయితే కొంచెం మెల్లగా పోతాయి. ఇంకా మనకి ఇక్కడ మొత్తం సెట్ చేసి మీకు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ అయితే మా యాక్టర్ సీన్, దాని తర్వాత మా ఇద్దరు అయితే ఉంటుంది అనమాట. ఎందుకు తడుస్తామో ఇప్పుడే తెలుస్తుంది మీకు.
అంత బాగుంటుంది ఆ సీన్. నాకైతే చాలా నచ్చింది. ఒక్క సీన్ గురించి మేము 2-3 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఆ సింగిల్ ఎక్స్ప్రెషన్ కానీ అండ్ డిఫరెంట్ మల్టిపుల్ షార్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎక్స్ప్రెషన్ని మనం మేనేజ్ చేయాలి, అదే డైలాగ్ చెప్పాలి. సో అందుకని టైం ఎక్కువ పడుతుంది. అండ్ ఇక్కడైతే మనకి రెయిన్ షాట్ అనమాట. సో ఇప్పుడైతే మేము తడిచిపోయింది, నేనైతే ఫుల్ తడిచిపోయాను. ఎందుకంటే కొంచెం పైన అది లీకేజ్ ప్రాబ్లం ఉండింది. దాని తర్వాత మన డైరెక్టర్ సార్ అయితే వచ్చేసి చెప్పారనమాట, ఇట్లా కొట్టకండి అంటే పక్క నుంచి వాళ్ళు ఏంటంటే సెంటర్ నుంచి కొడుతున్నారు. సో అట్లయితే కాదు. ఇది వచ్చేసి మర్చిపోయినా, నా కాస్ట్యూమ్ చూపించలే కదా. ఇది వచ్చేసి మనకి విలేజెస్లో గవర్నమెంట్ స్కూల్స్కి ఉండేది కదా, ఉండేదంట, నాకైతే తెలీదు. వైట్ అండ్ బ్లూ, వైట్ కలర్ షర్ట్ అండ్ బ్లూ కలర్ స్కర్ట్. ఇక్కడైతే మా షాటే అనమాట నడుస్తుంది, డాడీ క్యాప్చర్ చేసారు. అండ్ అంతా వెనకాల మాకు బ్యాక్ సైడ్ లైట్ ఉండటం వల్ల మేము మా ఫేసెస్ కరెక్ట్గా క్యాప్చర్ కాలేదు. సో నో ప్రాబ్లం, పర్లేదు, మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా మీకు తెలిసిందే కదా గురు, ఇంకా మూవీస్లో దగ్గర షూట్ లొకేషన్స్లో అట్లా వీడియోస్ తీయనియరు షార్ట్స్ జరిగేటప్పుడు కానీ అట్లా. బట్ మేము చాలా కష్టపడి తీసామన్నమాట. ఎందుకంటే బయటికి లీక్ కాకూడదు కదా. నేను వచ్చినప్పుడు అయితే ఈ మూవీ ఎప్పుడు వస్తుందో నేనైతే రిలీజ్ టైంకి నేనైతే అప్డేట్ ఇస్తాను. కంపల్సరీ వెళ్ళి మీకు నా కోసమైనా చూడాలి, ఓకేనా. ఆ రోజైతే నా స్కిన్ సగం డ్యామేజ్ అయిపోయింది. ఎందుకో తెలుసా, ఆల్రెడీ కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. పైన పెంకులు ఉన్నాయి కదా, వాటిపైన వాటర్ కొట్టడంతో నా కొంచెం స్కిన్ అంటే ఫేస్ పైన పడ్డాయి. దానివల్ల టచ్అప్ ఆడ జరిగిన 2 అవర్స్లో నాకు కనీసం ఈ నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ 35 టైమ్స్ చేశారు. 35కి ఎక్కువే కానీ తక్కువ మాత్రం చేయలేదన్నమాట. మేకప్ ఆర్టిస్ట్ నా పక్కనే ఉన్నారనమాట. ఆ బ్రో అయితే వద్దు బ్రో చాలు బ్రో అన్నా కానీ మేడం అంటారు. అక్కడైతే మా సీన్ అయితే అయిపోయింది. ఇంకా మెల్లగా రిఫ్రెష్మెంట్ కోసం పక్కకు వస్తే ఇక్కడైతే వెరైటీ అన్ని ట్రీస్ ఉన్నాయి. ఇక్కడైతే సంథింగ్ అయితే ఆ ట్రీకి ఫ్రూట్స్ టైప్లో, అంటే అది మనం తినే ఫ్రూట్ కాకపోవచ్చు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు లైక్ చెప్పి ఫస్ట్ లైక్ చేసి చూడు గురు ప్లీజ్, ఎందుకంటే మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇంకా మీకు ఏమనిపించిందో ఈ బ్లాగ్లో కొంచెం కామెంట్ చేస్తాయి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడు ప్లీజ్. ఇప్పుడైతే మనం మన క్యారవాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మనం కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మన స్నాక్స్ తిందామని వెళ్తున్నాం అనమాట. నేను కొంచెం లోపల అండ్ గైస్ ఇది వచ్చేసి నాకు ఆ రోజు మొత్తం చాలా డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే ఇప్పుడు ఒక మొబైల్లో క్యాప్చర్ చేస్తున్నాయి కదా, అదైతే మనకు హ్యాండ్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఆ రోజు డైలీ 24 అవర్స్ వస్తాయి, 25 అవర్స్ వస్తాయి ఛార్జింగ్. ఆ రోజు మాత్రం కొంచెం అసలు వాడకపోయినా కానీ 10%కి వచ్చేస్తుంది కానీ సీరియస్లీ ఆడ ఛార్జింగ్ తీసుకెళ్ళాం కాబట్టి క్యారవాన్లో పెట్టుకున్నాము. కానీ ఆ రోజు మాత్రం కొంచెం ట్రబుల్ ఇచ్చింది మా ఫోన్ అయితే. దాని తర్వాత నెక్స్ట్ డేనే మేము వెళ్ళి ఫోన్ తీసుకున్నాం అనమాట. ఆ బ్లాగ్ కూడా షార్ట్ కూడా పెట్టాను. నేను అప్పుడు ఫుల్ వీడియో అయితే చేయలేదు కానీ షార్ట్ వీడియో పెట్టాను. అసలు మాకు చెప్పకుండా మమ్మీ డాడీ తీసుకెళ్లారనమాట. ఎక్కడికో తెలియదు అప్పుడు మాకు, అంటే ఎక్కడికో అంటే బయటికి వెళ్దామని చెప్పారు. కానీ తర్వాత మొబైల్ షోరూమ్కి అయితే తీసుకెళ్ళి ఇప్పించారనమాట. అసలు నా బర్త్డే ఆగస్ట్ 10th కదా, అప్పుడు ఆల్రెడీ బర్త్డే బ్లాగ్ పెట్టాను. అయితే ఆ రోజు ఇప్పిద్దామంటే ఆ రోజుకి అని గిఫ్ట్ ఆల్రెడీ తీసుకొని పెట్టారు. కానీ ఈ ఫోన్ కొంచెం ట్రబుల్ చేయటంలో అక్కడ ఫాస్ట్గా తీసేసుకున్నారు. అదే ఫోన్ నా డ్రీమ్ ఫోన్ అనొచ్చు. ఏంటో ఆ షార్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి మర్చిపోయినా నా కాస్ట్యూమ్ చూడండి, ఇదే అనమాట నా కాస్ట్యూమ్. ఎలా ఉందో, సెట్ అయిందో కాలేదో కొంచెం కామెంట్ చేయండి. ఎలా అనిపిస్తుంది మీ ఒక్కొక్క కామెంట్ నాకు ఒక్కొక్క డైమండ్తో సంబంధం, ఒక్కొక్క మోటివేషన్ లాగా. మీరు ఎన్ని కామెంట్స్ ఎంత మంచిగా పెడితే అంత మోటివేషన్ వస్తుంది అనమాట మాకు. ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా ఫాస్ట్గా మాకైతే ఇంకా కొంచెం డబ్బింగ్ ఉందన్నమాట వేరే దగ్గర. సో అందుకని ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయినాం. చాలా ఎండ కొడుతుంది ఇప్పుడైతే. అప్పుడైతే ఎండ తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం సన్ మాత్రం హైలైట్ ఉంది కానీ సీరియస్గా. ఇప్పుడు మేము వెళ్ళాలంటే చాలా కష్టమే కార్లో అయినా కానీ. ఇప్పుడు నేను ఇంకా తీస్తాను లేదో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉందని, 9%కి వచ్చేసింది అనమాట. అంతా అసలు ఆ సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తాను. నేనైతే చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీకు ఒక మంచి వ్లాగ్, ఒక మంచి కంటెంట్ వీడియో అందియలేకపోతున్నా అని చిన్న బాధ అనమాట. బట్ ఓకే, దిస్ ఓకే. అండ్ నేను మా కో యాక్టర్ అయితే ఇప్పుడు మా కార్లోనే వెళ్తున్నాం అనమాట. మా డ్రైవర్ అన్న వచ్చేసి మళ్ళీ పికప్ చేసుకున్నాడు. మా డాడీ అయితే ఫ్రెండ్ కూర్చున్నారు చూడండి. ఇంకా చాలా లొకేషన్స్ కవర్ చేయలేకపోయాను, ఐఎమ్ వెరీ సారీ. బట్ ఈ వ్యూ అయితే బాగుంది కదా, నాకు చాలా నచ్చింది అనమాట. ఒక డ్రీమ్ ప్లేస్ లాగా అనిపించింది ఎందుకో. నేనైతే చాలా కనెక్ట్ అయినా ఆ ప్లేస్కి. నాకు అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. బట్ ఆ సన్లైట్ బయటికి కూడా వెళ్ళబుద్ది కాలేదు అనుకోండి.
ఇంకేంటి గురు ముచ్చట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి, మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గురు, చేసేయండి ఫాస్ట్గా. గురు, నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నీకు మంచి కంటెంట్ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయో చెప్పు, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్ వీడియోస్. అందుకని ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసి. ఇంత చెప్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తున్నావు చూడు, చూస్తున్నా. వావ్, సబ్స్క్రైబ్ చేసేసావు కదా, థ్యాంక్ యూ సో మచ్ గురు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. గెలవాలేనే అన్నే లాడి